మొన్న కూడా గవర్నర్ గారి ప్రసంగం సమయంలో గవర్నర్ గారు సభలో ఉన్నప్పుడు స్పీకర్ గారి పాత్ర ఏమీ ఉండదు, అక్కడ ఏమైనా జరిగితే చర్యలు తీసుకోవాల్సింది గవర్నర్ గారే తప్ప స్పీకర్ గారు కాదు. కానీ అక్కడ ఏమీ జరగలేదు. సజావుగా గవర్నర్ గారి ప్రసంగం జరిగింది కాబట్టి గవర్నర్ గారు చర్యలు తీసుకునే అవకాశం లేదు కాబట్టి ఇవాళ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడి స్పీకర్ గారికి అధికారం లేకపోయినా హక్కు లేకపోయినా మా హక్కులను కాలరాస్తూ తెల్లారి అల్లుడు హరీష్ రావు గారు ప్రతిపాదన పెడితే స్పీకర్ గారు నిర్ణయం తీసుకొని అక్కడ సభలో లేని ఖమ్మంలో ఉన్న సండ్ర వెంకట వీరయ్య గారిని, సభలో ఉన్న నన్ను ఇద్దరిని కూడా శాసనసభ నుంచి మొత్తం బడ్జెట్ సమావేశాలు అయిపోయే వరకు మమ్మల్ని బహిష్కరించడం జరిగింది. ఇది మా ఇద్దరికి కలిగిన నష్టం కాదు, ఇది మా ఇద్దరికి అవమానం కాదు, ఇది మొత్తం తెలంగాణ సమాజానికి అవమానం. ఇవాళ రాజ్యాంగాన్ని అవమానించే విధంగా, అంబేద్కర్ గారిని అవమానించే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు మీరు తీసుకున్న నిర్ణయంలో నిజంగానే మేము తప్పు చేస్తే శాసనసభలో ప్రతి మూలన ఏమి జరుగుతుందో 8 కెమెరాలతోని వీడియోలు తీస్తారు. నిజంగానే సండ్ర వెంకట వీరయ్య గారు నేను తప్పు చేసి ఉంటే మీరు ఆ వీడియోలను బయట పెట్టండి. శాసనసభలో గవర్నర్ గారి ప్రసంగం 40 నిమిషాలు జరిగింది కదా, ఈ 40 నిమిషాలకు సంబంధించిన మొత్తం వీడియో ఫుటేజ్ను తెలంగాణ సమాజానికి చూపించండి. మేము తప్పు చేస్తే అంబేద్కర్ సాక్షిగా ముక్కు నేలకు రాసి తెలంగాణ సమాజానికి మేము క్షమాపణ చెప్తాం. ఒకవేళ మేము ఏ తప్పు చేయకపోయినా మమ్మల్ని సభలో నుంచి బహిష్కరిస్తే ముఖ్యమంత్రి గారు మీరు అంబేద్కర్ సాక్షిగా ముక్కు నేలకు రాసి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఇవాళ తెలుగుదేశం పార్టీ అంటే నీకు ఒక భయం. తెలుగుదేశం పార్టీ అంటే పసుపు పచ్చ చొక్కా వేసుకొని నేను శాసనసభలకు పోతే పసుపు పచ్చ చొక్కా చూడంగానే ముఖ్యమంత్రి గారికి చలిజ్వరం వస్తుంది. అందుకే మీరు మొన్నటి సమావేశాలలో చూడండి, నేను మిత్రుడు వెంకట వీరయ్య గారు వేసుకున్న చొక్కా ఎంత పసుపు పచ్చగా ఉండెనో. ఈ పసుపు పచ్చ జెండా పేదోడికి అండగా ఉంటుంది. బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలను కాపాడడానికి, వాళ్ళ హక్కుల మీద పోరాటం చేయడానికి, ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఈ పసుపు పచ్చ చొక్కా శాసనసభలో ఉంటే తన ఉనికికే ప్రమాదం అని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని సభలో నుంచి సస్పెండ్ చేశారు. నేను మీరు మమ్మల్ని ఎంత తొక్కితే అంతకంటే ఎక్కువగా లేస్తాం. మీరు బంతే కదా అని గోడ కొడితే అంతకంటే వేగంగా తిరిగి మళ్ళీ వస్తాం. పిల్లినైనా రూమ్లేసి నిర్బంధిస్తే పిల్లి కూడా తిరగబడుతుంది, పీక పట్టుకుంటుంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిలబడతారు, కలబడతారు, టీఆర్ఎస్ పార్టీ పని పడతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.